హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? అమలాపురం, కోనసీమ పచ్చని చెట్లతో ఎప్పుడూ కలకల్లాడుతుంది. అలాంటి కోనసీమ అమలాపురంలో బీవీసీఐటీఎస్ కాలేజ్కి వచ్చేసాం. మనం కోనసీమ అనగానే మనకి కొబ్బరి చెట్లు గుర్తు వస్తాయి కదా. ఈ కాలేజ్ కూడా అంతే ప్రశాంతంగా పచ్చదనంతో చాలా బాగుంది. మరి ఈరోజు మనతో పాటు బీవీసీఐటీఎస్ చైర్మన్ కృష్ణ సతీష్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఈ కాలేజ్ విశేషాల గురించి, ఇక్కడ విద్యార్థుల గురించి, అలాగే ఇక్కడున్న ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? వెరీ గుడ్. ఎస్, బీవీసీఐటీఎస్ అంటే లోపలికి రాగానే మాకు ఒక మంచి ఫీల్ వచ్చింది. కోనసీమ అంటే హైదరాబాద్ అలాగే విజయవాడ రెండు కూడా సిటీస్లో కొంచెం ట్రాఫిక్ కాలుష్యం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎంత ప్రశాంతంగా అనిపించింది. అబ్బాయి ఎంత బాగుంది, ఇక్కడ ఇలా ఉన్న వాళ్ళకి ఎంత అదృష్టం అనుకుంటూ వచ్చాం దారిలో అంతా కూడా. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఈ బీవీసీఐటీఎస్ కాలేజ్ అనేది నిజంగా చాలా బాగా అనిపించింది. ముందుగా మనకి బీవీసీఐటీఎస్ కాలేజ్ గురించి మీరు అంటే దగ్గర 24 ఏళ్ళు అయింది ఈ కాలేజ్ స్థాపించి అని చెప్పి, కాలేజ్ గురించి తెలియజేయండి సార్. ముందుగా అంటే బీవీసీఐటీఎస్ అంటే భువన వెంకటస్వామి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఇది సెకండ్ ఇన్స్టిట్యూషన్ అండి. యాక్చువల్గా భువన వెంకటచలమయ్య అంటే మై గ్రాండ్ ఫాదర్. ఆయన 97లోనే ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ భువన వెంకటచలమయ్య ఇంజనీరింగ్ కాలేజ్ గోడల రేవులో ఎస్టాబ్లిష్ చేశారు. 97లోనే. సో దట్ వాస్ ద ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో ఆయన ఆశయం ఏంటంటే అప్పుడు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ మన జేఎన్టీయూ కాకినాడ తప్ప ప్రైవేట్ ఎడ్యుకేషన్ అన్నది మన డిస్ట్రిక్ట్ లో లేదు. సో చాలా మంది విద్యార్థులు చెన్నై, బెంగళూరు వెళ్ళి చదువుతూ ఉండగా ఆయనకు ఒక థాట్ ప్రాసెస్ ఆ ఇన్స్టిట్యూషన్ 97లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే 2002లో నాన్నగారు దాన్ని అంటే 2001లోనే తాతయ్య గారు కాలం చేశారు. సో 2002 దానికి అనుగుణంగా భువన వెంకటచలమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఈ కాలేజ్ 2002లో స్థాపించడం జరిగింది. దాని తర్వాత 2009లో రాజమండ్రిలో కూడా స్థాపించడం జరిగింది. సో దీని యొక్క హిస్టరీ, ఈ కాలేజ్ యొక్క హిస్టరీ ఏంటంటే 2002 నుంచి స్టార్ట్ అయింది. సో మీరు అన్నట్టే ఇక్కడ చాలా పచ్చదనంతో కొబ్బరి చెట్లు, మీకు ఏంటంటే అన్ని కొబ్బరి తోటల కింద ఉంటాయి ఇక్కడ. సో సిటీస్ నుంచి ఎవరు వచ్చినా ఇక్కడ దానికి నేచర్ కి ఫిదా అయిపోతుంది. అంటే ఈ కాలేజ్ లో ప్రోగ్రామ్స్ ఏంటి సార్? అంటే ఎలాంటి కోర్సెస్? మన పర్టికులర్ గా భువన వెంకటచలమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వచ్చేటప్పటికి మేజర్ గా బీటెక్స్ ఉంటాయి. బీటెక్ ప్రోగ్రామ్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో పాటు కోర్ అంటే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్. సో ఇవి బీటెక్ కోర్సెస్ ఉన్నాయి. అది కాకుండా డిప్లొమాలో కూడా కోర్సెస్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, మెకానికల్. సో దీంతో పాటు మేనేజ్మెంట్ కోర్సులకు వచ్చేటప్పటికి ఎంబీఏ, బీబీఏ, అలాగే డిగ్రీ కోర్సులకు వచ్చేటప్పటికి బీసీఏ, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్స్ తోటి కాలేజ్ అటానమస్ స్టేటస్ తోటి నడుస్తున్నాయి. అంటే మనం గ్రూప్ ఆఫ్ కాలేజ్ 3 కాలేజీలు చెప్పాను కదా, 3 కాలేజీలు కూడా అటానమస్ ఈరోజు. సో అటానమస్ అంటే మీకు తెలియదే ఉంది ఈరోజు, అదొక స్టేటస్ కాలేజీకి. ఎస్, అంటే ఇప్పుడు కాలేజెస్ అంటే యూత్ ఫెస్ట్ చాలా ఎక్కువగా యూత్ కోరుకుంటూ ఉంటారు. మీరు టెక్ మానియా అని చెప్పి ఫెస్ట్ చేశారు, ఇప్పుడు మయూక్ ఫెస్ట్ జరుగుతుంది. అంటే ఎట్లా ఈ టెక్ మానియా ఫెస్ట్ ఎలా చేశారు? సో ఈ ఇయర్ టెక్ మానియా అని చెప్పి 23rd, 24th ఆఫ్ ఫిబ్రవరిలో ఆల్రెడీ జరిగింది. సో పర్టికులర్గా టెక్ మానియా అనేటప్పటికి టెక్నికల్ ఫెస్ట్ అనమాట అండి. సో మేము రెండుగా డివైడ్ చేసాం. టెక్నికల్ ఫెస్ట్ 2 days, తర్వాత మయూక్ అంటే కల్చరల్ స్పోర్ట్స్ 2 days అనమాట. సో ఈ 23rd, 24thలో దగ్గరగా ఈ టెక్ మానియాకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ పెట్టాం. సో ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, ఇండియా వైడ్ ఎక్కడి నుంచి అయినా వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో స్టూడెంట్ పార్టిసిపేట్ చేయవచ్చు. సో ఆ రకంగా చూస్తే దగ్గరగా 400 రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి. అంటే అది సింగిల్ గా అవ్వచ్చు, టీమ్ వైజ్ గా అవ్వచ్చు. సో 400 రిజిస్ట్రేషన్ టెక్ మానియాకి జరగడం అన్నది దట్స్ ఎ వెరీ గ్రేట్ నెంబర్. అలాగే హ్యాకథాన్ కూడా కండక్ట్ చేసాము. ఆ హ్యాకథాన్లో నార్మల్లీ వీ ఎక్స్పెక్టెడ్ 50 teams, బట్ మేము అనుకున్న దానికన్నా మించి 75 teams వరకు రిజిస్టర్ అయ్యారు. సో అది కూడా చాలా బాగా జరిగింది. 5 lakhs పూల్ ప్రైజ్ పెట్టాం మేము ఆల్ టుగెదర్.
అంటే విన్నర్స్కి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్, అలాగే హ్యాకథాన్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇవన్నీ చేసాం. పార్టిసిపేషన్ చాలా బాగా జరిగింది. వి ఎక్స్పెక్టెడ్ 20-30 కాలేజెస్, బట్ దానికి మించి వేరే డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే డిఫరెంట్ జడ్జెస్ వేరే ఇన్స్టిట్యూషన్ నుంచి జడ్జెస్ వచ్చారు. ఆ జడ్జెస్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మన హ్యాకథాన్ గురించి కానీ, మన టెక్ ఫెస్ట్ గురించి కానీ. ఈ టెక్ ఫెస్ట్లో ఇంకా హ్యాకథాన్ కాకుండా పేపర్ ప్రజెంటేషన్స్ ఉంటాయి, పోస్ట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి, క్విజ్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ టెక్నికల్గా సంబంధించి ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ ఉంది. సో ఇవన్నిటిలో కూడా ప్రైజెస్ ఉంటాయి. సో స్టూడెంట్స్ బాగా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళు టెక్నాలజీ మీద మంచి అవగాహన, పిల్లలకి ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో మంచి అవగాహన ఉంటుంది. సో ఇవన్నీ అవసరం అన్నమాట. రేపు ఫైనల్గా ఇంజనీరింగ్ చేసిన తర్వాత పిల్లోడికి వెళ్ళేది కంపెనీ అయినా పెట్టాలి, లేదంటే ఉద్యోగానే చేయాలి. సో ఇవి చేయాలంటే కంపల్సరీ వాళ్ళకి నాలెడ్జ్ అయితే అవసరం. సో రెజ్యూమే ఏ కంపెనీకి వెళ్ళినా రెజ్యూమేలో వీళ్ళకి పొందుపరుచుకోవటానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ప్రైజెస్ కానీ, కాంట్రిబ్యూషన్ సర్టిఫికేట్స్ కానీ చాలా యూజ్ అవుతాయి. సో ఆ రకంగా టెక్ మానియా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. సో వి గాట్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అండి. ఎస్, అంటే ఇప్పుడు మయూక్ కూడా ఇప్పుడు ఈ 27th 28th మయూకా. సో ఈ మయూకా అన్నది ఈ నేమ్ మేము ఆల్మోస్ట్ 7 years బ్రేక్ వచ్చింది. ఓకే. సో బీవీసీ కోవిడ్ ముందు వర్క్ కూడా జరిగింది. సో కోవిడ్ లో 3-4 years ఎవరు మనం ఈ ఫెస్టివల్ చేసుకోవటానికి కానీ దీనికి కానీ పర్మిషన్స్ కానీ, మనం కూడా పిల్లలు కాలేజ్ సరిగ్గా రాకపోవడం జరగలేదు. సో ఆ బ్రేక్తో పాటు మేము కూడా బిజీ అయిపోయి అటానమస్ అకాడమిక్స్ మీద కొద్ది బిజీ అయ్యి లాస్ట్ ఈ 5-6 years బ్రేక్ వచ్చింది. అగైన్ వి థాట్ ఆఫ్ బట్ స్టూడెంట్స్ ఆర్ మిస్సింగ్ దిస్. డెఫినెట్లీ వాళ్ళకి స్టూడెంట్ ఎంతసేపు అకాడమిక్స్ ప్రెషర్ కాకుండా డెఫినెట్గా వాళ్ళకి ఇయర్లో ఈ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అది కూడా చాలా ముఖ్యం మన లైఫ్లో. సో ఆ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈసారి నేమ్ చేంజ్ చేసి మయూకా అనే పేరు పెట్టి సెలబ్రేట్ చేస్తున్నాం. కొద్ది గ్రాండ్ గానే చేయాలని నిర్ణయించుకున్నాం. సో దానికి అనుగుణంగా స్పోర్ట్స్ వరకు వస్తే వాలీబాల్, కబడ్డీ, త్రో బాల్, లేకపోతే బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్. సో ఇలా గర్ల్స్ కి సంబంధించిన గేమ్స్ ఉన్నాయి, అలాగే సెపరేట్ బాయ్స్ సంబంధించిన గేమ్స్ ఉన్నాయి. సో దీంట్లో కూడా డిఫరెంట్ కాలేజెస్ నుంచి చాలా మంచి రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. సో ఈ రోజు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, దగ్గర కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి కూడా కొన్ని కాలేజ్ నుంచి టీమ్స్. సో స్పోర్ట్స్ అనేటప్పటికి టీమ్ వైజ్ వస్తారు. సో అట్లానే టీమ్స్ కూడా రావడం జరుగుతుంది. అది కాకుండా కల్చరల్ అయ్యేటప్పటికి డాన్సెస్ ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి, మూవీ మేకింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో అన్ని షార్ట్ లిస్ట్ చేసి అగైన్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కింద మనం అనౌన్స్ చేస్తాం. ద బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది అసలైంది. సో వీఆర్ అరేంజింగ్ బిగ్ ఈవెంట్ ఈవెన్ 5 to 10. సో దాంట్లో ఈ స్టూడెంట్స్ తో పాటు వీళ్ళ కాల్ ఫర్ సెలబ్రిటీ అపీరెన్స్ ఉంటుంది. సో వీ కాల్ ఫ్యూ సెలబ్రిటీస్. అలాగే 27th కొంతమంది వస్తున్నారు, 28th కొంతమంది వస్తున్నారు. దాంతో పాటు పార్టిసిపేషన్స్ తో పాటు ఈవెంట్స్ కూడా పెట్టాం. సో మ్యూజిక్ ఈవెంట్ ఉంది 27th ఒక ఈవెంట్, 28th ఒక ఈవెంట్. సో స్టూడెంట్స్ ఎంజాయ్ చేస్తూ దే కెన్ హ్యావ్ దేర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ 2 రోజులకి వాళ్ళకి వదిలేసాం. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ స్టూడెంట్ ఈవెంట్ అండి. ఫెస్ట్ అంటే ఇంకా వాళ్ళు మర్చిపోకుండా ఆ ఇయర్ లాంగ్ గుర్తు పెట్టుకుని మళ్ళీ మనకి ఫెస్ట్ వచ్చే వరకు కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంటే ఫెస్ట్ అంటేనే సెలబ్రిటీస్ కామన్. ఈ మయూకా పేరు అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఫెస్ట్ పేరు ఎవరు సెలెక్ట్ చేశారు ఇలా? సో మేమే అనుకుంటా ఉన్నాము ఈ కొత్త నేమ్ ఇవ్వాలి. సో ఈ థాట్ ప్రాసెస్ లో ఇంకా ఈ రోజు టెక్నాలజీ ఉంది. సో ChatGPTని అడిగాం. సో మనకి కొద్ది అట్రాక్టివ్ గా ఉండాలి నేమ్ ఏంటి అన్నది కొన్ని నేమ్స్ తీసుకుంటే, అలాగే కాలేజ్ లో కూడా స్టూడెంట్స్ కూడా ఆప్షన్ ఇచ్చాం. సో వి సజెస్టెడ్ టు గివ్ దేర్ నేమ్స్. సో ఆల్ టుగెదర్ ఒక 10 నేమ్స్ వచ్చాయి. దాంట్లో ఫైనల్ గా మాకు ఇచ్చిన ఈ మయూకా అన్నది నచ్చింది. సో వి థాట్ కన్సల్ట్ చేస్తాం కొంతమంది ఎలా ఉంది పేరు అంటే, లేదు సార్ బాగుంది మయూకా అంటే. ఈవెన్ బర్నీ గారు కూడా వస్తున్నారు. సో బర్నీ గారు కూడా మయూకా మా పోస్ట్ అయితే పంపించారని ఆయన కూడా బాగా రియాక్ట్ అయ్యారు. మయూకా అంటే వెలుగు రేఖలు. సో చూద్దాం మీ కాలేజీకి వచ్చిన తర్వాత వెలుగు రేఖలు ఎలా ఉంటాయి అన్నది. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద నేమ్. మయూకా అన్నది చాలా బాగా నచ్చింది నాకు అని చెప్పి ఆయన కూడా ఇవ్వడం జరిగింది. సో
సో ఆ రకంగా ఈ మయూక అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. భరణి గారి దగ్గరికి వెళ్తే ముందు పేరులో ఏంటి మీనింగ్ అనేది చెప్తూ ఉంటారు. అది భలే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తే అది గుర్తొచ్చింది. మనం పేరు చెప్పంగానే ఈ పేరుకి ఇది మీనింగ్ తెలుసా అని అడుగుతారు. మేము కూడా అలాగే చూస్ చేసాం ఇది. సో ఇది కలర్ఫుల్ గా మయూక అంటే ఒక కలర్ఫుల్ లైట్స్ అన్నది దాని అర్థం అన్నమాట. సో సంస్కృత ఇట్స్ సాంస్క్రిట్ ప్యూర్ సాంస్క్రిట్ వర్డ్. సో దాన్ని అనుగుణంగానే కలర్ఫుల్ గా ఈవెంట్ కూడా కలర్ఫుల్ గా జరగాలని మేము కూడా అంత కలర్ఫుల్ గానే చేస్తున్నాం. సో మీరు చూస్తే రేపు ఎల్లుండి సో కాలేజ్ అంతా ఈవెంట్ అంతా చాలా కలర్ఫుల్ గా పిల్లలు కూడా అంత ఎంజాయ్ చేస్తారు. సూపర్. అంటే ఇప్పుడు 2002లో మీ ఫాదర్ ఇక్కడ మీ తాతగారు ఎక్స్పైర్ అయిన తర్వాత ఇక్కడ స్థాపించారు. మీరు ఎప్పుడు దీనికి చైర్మన్ గా వచ్చారు? సో నేనేంటంటే నా ఎడ్యుకేషన్ డిగ్రీ ఇక్కడ అమలాపురంలోనే ఎస్కేబిఆర్ లో చేశాను. తర్వాత ఎంబీఏ చెన్నై వెళ్ళి అక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత మేజర్గా ఇప్పుడు అన్నయ్య చూసుకునేవాడు అప్పుడు, నాకంటే ఎల్డర్ 3 years ఎల్డర్. సో ఈ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద 3 institutions చైర్మన్ పొజిషన్లో. నేను చదువుకుంటూ కొన్నాళ్ళు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ పరంగా అంటే డైవర్సిటీ ఉండాలన్న ఉద్దేశంతో నేను వైస్ చైర్మన్ పొజిషన్లో ఉండేవాడిని. సో నాది ఎక్కువ పార్ట్ ఉండేది కాదు, కానీ అప్పుడులో నేను కూడా నా పార్ట్ ఉండేది. సో నేను అది చేసుకుంటూ నేను ఆ బిజినెస్ చూసుకుంటూ ఉండేవాడిని. సో సడన్గా 2019లో అన్నయ్యకి కొద్దిగా అనారోగ్య కారణంగా కోవిడ్ టైమ్స్లో ఆయన కాలేజ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి 2020 నుంచి పూర్తి రెస్పాన్సిబిలిటీ నా మీద పడింది. సో ఆ రోజు నుంచి కాలేజీలో ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నది ఒక మైండ్ థాట్ ప్రాసెస్ తోటి సో 3 కాలేజీలు ఆ రోజు ఓడలరేవు కాలేజ్ 97 ఫస్ట్ కాలేజ్ ఏదైతే చెప్పానో అదొకటే అటానమస్ అయి ఉండింది. సో నెక్స్ట్ థాట్ ప్రాసెస్లో అక్రిడేషన్స్ కావాలి కాలేజీకి. సో NAAC అక్రిడేషన్స్, NBA అక్రిడేషన్స్ చేసుకుంటూ అటానమస్కి అప్లై చేసి సో 2023లో ఇక్కడ అండ్ రాజమండ్రి కాలేజీ కూడా అటానమస్ అవ్వడం జరిగింది. సో 3rd batch పిల్లలు చదువుతున్నారు అటానమస్లో. సో దీంతోపాటు ప్లేస్మెంట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని కూడా ఇప్పుడు జనరిక్ హైరింగ్స్ అంటే ఇప్పుడు TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, CTS కానీ, సో ఇలా టాప్ 10 కంపెనీస్. సో ఇవన్నీ కూడా జనరిక్ హైరింగ్స్ హ్యూజ్ నెంబర్స్లో జరుగుతాయి. దాంట్లో పిల్లలు క్రాక్ చేయాలంటే దానికి చాలా ట్రైనింగ్స్ అవసరం పిల్లలకి, అండ్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇన్వెస్టెడ్ లాట్ ఆన్ ట్రైనింగ్స్. సో దాని తర్వాత 1 yearలోనే మనకి మంచి నెంబర్లు పిల్లలు సెలెక్షన్స్ కనపడ్డాయి. సో TCS తీసుకున్న, ఇన్ఫోసిస్ తీసుకున్న, యూ టేక్ ఎనీ మేజర్ కంపెనీ, విప్రో తీసుకుంటే ఆల్మోస్ట్ 300 students గాట్ సెలెక్టెడ్ దట్ ఇయర్. అట్లాగే ఇన్ఫోసిస్ కానీ అన్ని నెంబర్లు మనం దాన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు BBC అంటే జాబ్ అన్నది ఒక నమ్మకం నాకు కోనసీమ డిస్ట్రిక్ట్లో. సో అలాగే బయట నుంచి కూడా చాలా మంది వైజాగ్ నుంచి గుంటూరు వరకు కూడా పిల్లలు వచ్చి ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్ అంటే మంచి నేమ్ ఉంది. సో BBC అంటే ప్లేస్మెంట్ గ్యారంటీగా ఉంటుంది, ట్రైనింగ్స్ బాగా ఇస్తారు అన్నది. సో దాన్ని నిలబెట్టుకున్నాం. సో ఇవన్నీ నేను వచ్చిన తర్వాత కొద్ది ప్లేస్మెంట్స్లో కానీ, ట్రైనింగ్స్లో కానీ, అకాడమిక్స్లో కానీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. నా వంతు కృషి నేను చేశాను. బట్ మా అన్నయ్య అయితే ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ చేసి ఉంచాడు. అతను 15 years అతని కష్టం అన్నది ఖచ్చితంగా ఉంది. దాని తర్వాత నేను దీన్ని ముందు తీసుకెళ్తూ ఒక నార్మల్ రోడ్ ఉంటే ఒక హైవే రోడ్ కింద దీన్ని తీసుకెళ్తున్నాను. సో ఇన్ ఫ్యూచర్ మీకు తెలియదే ఉంది, ఇన్స్టిట్యూషన్స్, కాలేజ్ ఇన్స్టిట్యూషన్ అటానమస్ అయిన తర్వాత డెఫినెట్గా యూనివర్సిటీ అన్నది ఒక పెద్ద కళ, ఇట్స్ బిగ్ డ్రీమ్. సో స్లోగా ఇప్పుడు దాని వైపు అడుగులు వేస్తూ దాన్ని సాధించుకోవాలి అన్నది. ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో అంటే పిల్లలకి ఇప్పుడున్న టెక్నాలజీకి AI అనేది వచ్చేసింది. దాని ప్రకారంగానే ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్గా ఉందండి. సో ఇప్పుడు 15 years బ్యాక్ పోతే ఇంజనీరింగ్లో అసలు AI అన్నది లేదు. అసలు జస్ట్ కంప్యూటర్, C లాంగ్వేజ్ ఒకటి ఉంటే సరిపోతుంది. తర్వాత రాను జావా, పైథాన్ ఈ లాంగ్వేజెస్ బాగా డెవలప్ అయ్యి దాని మీద ప్లేస్మెంట్స్ బాగా జరిగాయి రిక్రూట్మెంట్స్ కంపెనీస్లో. ఇప్పుడు పాస్ట్ 2 years నుంచి AI యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో అంటే భయం కూడా ఉంది మార్కెట్లో ఈరోజు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నా ఎవ్రీడే న్యూస్ చూస్తూ ఉంటే thousands of జాబ్స్ తీసేస్తా ఉన్నారు చాలా పెద్ద కంపెనీస్లో నుంచి. ఎందుకు తీసేస్తున్నారు అంటే అప్డేట్ అవ్వకపోవటం లేదా.
జాబ్స్ అంటే ఇప్పుడు జనాల్లో ఎలా ఉంది అంటే ఏఐ వచ్చింది, మనుషుల అవసరం లేదు, హ్యూమన్ అవసరం లేదు అని అనుకుంటున్నారు. కానీ ఆ ఏఐని యూజ్ చేయాలన్నా కూడా ఇక్కడ హ్యూమన్ అవసరం అంటే కదా. అదే కదా నేను చెప్పి 15 years బ్యాక్ మరి ఇంజనీర్స్ ఎవరైతే కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఏ మీద నాలెడ్జ్ లేదు కదా. లేదు, అవును. సో ఇప్పుడు కంపెనీస్ ఏంటంటే ఏతో పాటు వాళ్ళ ఏదైతే టెక్నాలజీ ఉందో దానికి ఏ కూడా యాడ్ కావాలి. అవును. సో యాడ్ అవుతేనే వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు. అంటే మనం కొంతమందికి ఇది అర్థమవుతుంది కానీ కొంతమంది భయపడుతున్నారు జనాలు. అవునండి. సో ఇది కూడా నేర్చుకోవాలని వాళ్ళకి కూడా తెలియాలి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ సాఫ్ట్వేర్ గెట్ అప్డేటెడ్. మనకి సాఫ్ట్వేర్ అలాగే అప్డేట్ అవుతుందో మనుషులు కూడా అప్డేట్ అవ్వాలి. సో అప్డేట్ అవ్వకపోతే రిస్క్ లో పడ్డాడు. అవును. సో ఇప్పుడు మనం కూడా మన పిల్లలకి అదే మీరు అన్నట్టు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకోండి, ఏఎన్ఎంఎల్ తీసుకోండి, ఏ డేటా సైన్స్ తీసుకోండి. సో వీటిలో ఏతో పాటు కంప్యూటర్ సైన్స్లో ఏ లేదు. బట్ వి యూనివర్సిటీ కానీ యాజ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ కానీ మేము ఏ ఇంక్లూడ్ చేస్తాం. అలాగే ఈసీఈ తీసుకోండి, మరి ఏ ఉండదు కదా. బట్ వీ మేక్ షూర్ దట్ స్టూడెంట్స్ ఏ నేర్చుకుని వాళ్ళు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే ఐఓటీ అంటాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఓకే, దానికి ఏ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద మనం వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాం, కాన్ఫరెన్స్లు పెడతాం, పిల్లలకి నాలెడ్జ్ ఇస్తాం. సో ఎప్పుడైతే దాని మీద వాళ్ళు చేయగలిగారో ఆటోమేటిక్గా రేపు ఇదంతా కూడా వాళ్ళ రెజ్యూమ్లో చూపించుకుంటే కంపెనీస్ జాబ్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏ మీదే కాకుండా ఈరోజు కోర్ ఇంజనీరింగ్ అంటే మనం మర్చిపోకూడదు, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్. ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు ఎంతమంది అవసరం ఉంటుంది? వెరీ ఫ్యూ. బట్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎలక్ట్రానిక్స్ విభాగంలోని, మెకానికల్ విభాగం నుంచి, ట్రిపుల్ ఈ విభాగం నుంచి తీసుకుంటారు జాబ్. మరి పిల్లలు అది ఎంతవరకు వాళ్ళకి ఎన్ని తెలిసి విషయాలు. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో అవేర్నెస్ ఆఫ్ యూనో ప్రోగ్రామ్స్ కానీ ఇంజనీరింగ్ కానీ, అంటే బ్లైండ్గా మన జనాలు ఎలా ఉంటారంటే అందరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకుంటే మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకుంటే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతాం, సాఫ్ట్వేర్ ఇంజనీరే కల. బట్ మేజర్గా దెర్ ఈస్ యూనో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అపార్ట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్. అది కూడా మంచి అవగాహన రావాలి. సో గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంటుంది. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీస్ అని దాన్ని ఎంకరేజ్ చేస్తుంది, దాని ముందు తీసుకురావాలని ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే మన మోడీ గారి ఇనిషియేషన్ కూడా సిలికాన్ తీసుకురావడానికి 3 ఆల్రెడీ అమరావతిలో ఒకటి అనౌన్స్ చేశారు, గుజరాత్లో ఒకటి అనౌన్స్ చేశారు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో అనౌన్స్ చేశారు. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, చిప్ డిజైనింగ్. సో ఇలాగా స్టూడెంట్స్ కూడా మంచి మంచి ఇంజనీరింగ్లో ఈ కోర్ దాంట్లోకి వస్తే మంచి ఆపర్చునిటీస్ అనేవి. అలాగే ఈరోజు మిడిల్ ఈస్ట్ చూస్తే అబుదాబి కానీ, దుబాయ్ కానీ, వీటిల్లో కన్స్ట్రక్షన్ పరంగా సివిల్ ఇంజనీర్స్ చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో ఈరోజు సివిల్ ఇంజనీరింగ్ నేర్చుకుంటూ దాంట్లో కూడా అంటే పూర్వకాలం సివిల్ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ పేపర్ మీద డ్రాయింగ్స్ కింద ఉండేది. ఇప్పుడు అలా కాదు, దాని మీద చాలా మంచి మంచి టెక్నాలజీస్ వచ్చినాయి. సో టెక్నాలజీస్ నేర్చుకుంటే మట్టికి వాళ్ళకి అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. ఎస్, అంటే మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీకు ప్రైడ్ మూమెంట్ ఏంటి అనిపిస్తుంది? అంటే ఇన్ని ఇయర్స్, 25 years అంటే నాట్ ఎ జోక్. అన్ని ఇయర్స్ నుంచి కాలేజెస్ రన్ అవుతున్నాయి. ప్రైడ్ మూమెంట్ ఏంటి? సో రీసెంట్గా ఎవ్రీ ఇయర్ మా పిల్లలు గోల్డ్ మెడల్ కొడతారు. యూనివర్సిటీస్లో అదొక మాకు పెద్ద అచీవ్మెంట్. సో అలాగే లాస్ట్ 3 years నుంచి కూడా మేము అచీవ్ చేస్తా ఉన్నాం. మా పిల్లలు గోల్డ్ మెడల్ అయితే అచీవ్ చేశారు. సో దట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్. అలాగే ఈ సాఫ్ట్వేర్ దగ్గరికి వచ్చేటప్పటికి జాబ్స్తో పాటు ప్యాకేజ్ కూడా ఇంపార్టెంట్. సో 3 lakhs నుంచి దేర్ ఇస్ నో ఎండ్. ఈరోజు మీరు చూస్తా అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో 50 lakhs అంటున్నారు, 60, 70, 1 crore ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కంపెనీస్ నుంచి. సో ఆ రకంగా చూస్తే మేము లాస్ట్ ఇయర్ వరకు 12 to 15 lakhs ప్యాకేజ్ వరకునే మా పిల్లలు అచీవ్ చేశారు. సో ఈ ఇయర్ 38 lakhs ప్యాకేజ్ రాజేష్ అన్న కుర్రాడు అచీవ్ చేశారు. సో దట్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ అచీవ్మెంట్. So that's a very pride moment for all BVC group of institutions. Gold medals తో ఇంకా అచీవ్మెంట్స్ ఇంకా ఏముంది, నా డ్రీమ్ కంపల్సరీ కమింగ్ ఇయర్స్ లో యూనివర్సిటీ అవ్వాలన్నది సాధిస్తే దట్ వుడ్ బి ఎ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. అంటే మీరు ఇప్పుడు బీవీసీ స్కూల్స్, జూనియర్ కాలేజెస్ లో కూడా వెళ్తుంది అని విన్నాం. సో ఇది థాట్ 10 years బ్యాకే ఉండింది. సో
చేయాలని అనుకున్నా కానీ అన్ఫార్చునేట్లీ అప్పుడు కుదరలేదు. సో ఇప్పుడు రీసెంట్గా 2026లో బీబీసీ పేరు మీద బీబీసీ అక్షర్ అంటే మళ్ళీ సంస్కృత్ వర్డ్ తీసుకుని అక్షర తీసుకుని సో బీబీసీ అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ అని స్థాపించడం జరిగింది. సో ఇట్స్ ప్యూర్లీ సిబిఎస్ఈ స్కూల్ అండ్ బీబీసీ అక్షర్ జూనియర్ కాలేజ్ ఐఐటి అండ్ నీట్ బేస్డ్ అకాడమీ స్టడీస్ కూడా ఉంటాయి పిల్లలకి. సో ఎందుకు పెట్టాము అంటే సో ఇక్కడ మన ఇంజనీరింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఐ నో ద క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వే దే ఆర్ ల్యాకింగ్ నార్మల్లీ. మాకు పర్టికులర్గా మళ్ళీ మా కాన్సెప్ట్లో తీసుకుంటే ఆ ఇంగ్లీష్ మీద ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ మాట్లాడటం కానీ ఇది కానీ అవకాశం చాలా తక్కువ కదా. సో దానివల్ల మాకు వచ్చే క్వాలిటీ కూడా ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ ఎందుకు జరుగుతుందంటే స్కూలింగ్ వల్ల జరుగుతుంది. సో ఇక్కడ మంచి స్కూల్స్ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ నాకు తెలిసి అంత ఎడ్యుకేషన్ మనం అనుకున్న లెవెల్లో ఇవ్వకపోవడం అన్నది జరుగుతుంది. కాబట్టి సో ఐ థాట్ ఆఫ్ గెటింగ్ గుడ్ స్కూల్. ఆ స్కూల్ రావడం వల్ల కనమా స్కూల్స్ కూడా చేంజ్ అవ్వాలి. మనం ఇచ్చే ఎడ్యుకేషన్తో పాటు కంప్లీట్గా వేరే స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళు కూడా కనమా పిల్లలందరికీ కూడా జరగాలన్న ఉద్దేశంతో స్కూల్ జూనియర్ కాలేజ్ తీసుకుని వచ్చాము. సో మంచి క్వాలిటీతో నడుపుతున్నాము. అధ్యాపకులని స్కూల్ వరకు వచ్చి 24 స్టేట్స్ నుంచి కూడా మన దగ్గర ఫ్యాకల్టీస్ టీచర్స్ కింద పనిచేస్తున్నారు. జూనియర్ కాలేజీల్లో కూడా ఆల్రెడీ ఐఐటి నీట్లో పనిచేసి వర్క్ చేసి ర్యాంకులు సాధించిన ఫ్యాకల్టీస్ని మనం అక్కడ రిక్రూట్ చేసుకొని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. సో ఐ నీడ్ టు ప్రూవ్ అనదర్ 1-2 ఇయర్స్లో అది ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటున్నాను. అలాగే స్కూల్లో అయితే ఆల్రెడీ ఇట్స్ బీన్ 1 ఇయర్ అయింది, ప్రూవ్ చేసుకున్నాం. ఇట్స్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పేరెంట్స్ నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ ఫీడ్బ్యాక్ ఉంది. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీఆర్ గివింగ్. బికాస్ బీబీసీ అంటే ఒక ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం. సో ఆ నమ్మకాన్ని మేము కూడా నిలబెట్టుకోవాలి కాబట్టి దాని తగ్గట్టుగానే ఆ క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎస్, అంటే ఆఫ్ కోర్స్ మీరు చెప్పారు ఇంగ్లీష్ అనేది నిజంగానే కొంత ఆంధ్ర సైడు మాట్లాడేది తక్కువ. అండ్ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఉన్న స్కూల్స్ కానీ పిల్లలు కానీ మొత్తం అంతా ఇంగ్లీష్, ఇప్పుడు వచ్చే పిల్లలంతా కూడా ఇంగ్లీష్ తెలియట్లేదు కొంతమందికి. ఇప్పుడు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఎడ్యుకేషన్లో తీసుకురావడం అనేది కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు కదా. డెఫినెట్గా చెయ్యాలండి. నేను ఏంటంటే తెలుగుని తప్పు చేయాలని నేను చెప్పట్లేదు, బట్ డెఫినెట్గా రేపు ఫ్యూచర్లో ఏ కంపెనీకి వెళ్ళాలన్నా ఎవరిని ఇంట్రొడ్యూస్ చేయాలన్నా అంటే ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలంటే ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ కావాలి, డెఫినెట్గా ఇంగ్లీష్ కావాలి. సో అక్కడ ఫెయిల్ అవ్వకూడదన్న ఉద్దేశంతో మనం ఇంగ్లీష్ మీద ఇంపార్టెన్స్ ఇస్తాం. అదే పరంగా మన సంస్కృతి పరంగా మన లాంగ్వేజ్ పరంగా తెలుగు అన్నది కూడా కంపల్సరీ లాంగ్వేజ్ పరంగా ఇచ్చాము. తెలుగు టీచర్ని అపాయింట్ చేస్తాము, వాళ్ళకి సాహిత్యం కూడా నేర్పుతున్నాము. రేపు వాళ్ళు భరతనాట్యం నేర్చుకోవాలన్నా మన సంస్కృతి మీద ఇంట్రెస్ట్ ఉంటే అన్ని నేర్పడానికి కూడా మేము రెడీగానే ఉన్నాం. జూనియర్ కాలేజీలో కూడా సాంస్క్రిట్ టీచర్లు ఉన్నారు, తెలుగు టీచర్లు ఉన్నారు. సో మనం ఎక్కడా కూడా తెలుగుని తప్పు చేయాలని మనం చూడట్లేదు. డెఫినెట్గా మనం మాట్లాడే తెలుగుని ఇంకా అంటే నేను మాట్లాడే తెలుగు కూడా తప్పు అనుకోవాలి. యాక్చువల్గా మనం మాట్లాడలేదు అంటే ఒక విద్యా సంస్థను నడిపిస్తూ మీరు చాలా చక్కగా మంచి తెలుగులోనే మాట్లాడుతున్నారు. లేదు అంటే నేను మాట్లాడేది కూడా తక్కువే అనుకోవచ్చు. ఈ రోజు రేపు మర్చిపోయింది 28వ తారీఖుని తెలుగు మహాసభలు జరగబోతున్నాయి అమలాపురంలో. ఓకే, అదొక పెద్ద ఈవెంట్. సో మనం అందరం కూడా చాలా గర్వపడాలి. తెలుగు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టి మనం తెలుగు గడ్డ మీద మనం ఉన్నామంటే మన భాష మీద ఖచ్చితంగా ప్రేమ అభిమానం ఉండాలి ఎప్పుడూ కోరుకుంటాను. సో దాన్ని ఎక్కడ కూడా మనం తక్కువ చేయకుండా మీరు అన్నట్టు బ్యాలెన్స్ చేసుకుంటానే వెళ్ళాలి. సో అది చేసుకుంటామని అనుకున్నాను. స్కూల్స్ లో ఇంగ్లీష్ ఉన్నా పేరెంట్స్ శ్రద్ధ తీసుకుని వాళ్ళ ఇంట్లో తెలుగు అనేది నేర్పిస్తే చాలా ఇంపార్టెంట్ అని నా పర్సనల్ ఒపీనియన్. అది పేరెంట్స్ ఉంటే అది చాలా మంచిది. అదే అన్నాను కదా, మాట్లాడే తెలుగు ఈ రోజు పిల్లలు మాట్లాడే తెలుగు ఎంతవరకు ఉందన్నది కూడా మనం చూసుకోవాలి. సో దానికి కొద్ది అంటే నా పిల్లలే ఉన్నారు, తెలుగు మాట్లాడతారు బట్ రాయటం రాదు. ఖచ్చితంగా నేర్పాలి. నేర్చుకుంటేనే వాళ్ళు రేపు ఇంకా తెలుగులో బాగా అంటే మీకు తెలియదు ఏముంది, బుక్స్ చదవాలి. బుక్స్ లోనే నాలెడ్జ్ ఉంది. సో ఎన్ని బుక్స్ చదివితే అని ఈరోజు రాయటం రాదు చదవటం రాదు అన్నప్పుడు అది కష్టమైంది. తెలుగు సాహిత్యాల్లో ఇది రావాలంటే ఖచ్చితంగా మాట్లాడటంతో పాటు రాయటం కూడా రావాలి. అది 50% ఆఫ్ ది స్టూడెంట్ మిస్ అవుతున్నారు. మాట్లాడగలుగుతున్నారు కానీ రాయటం అనేది నేర్చుకోవట్లేదు. సో డెఫినెట్ గా మీరు అన్నట్టు దాని మీద కూడా మనం శ్రద్ధ చూపించాలి.
పిల్లలు రాయడంతో పాటు మాట్లాడాలి. ఎస్. అంటే బీవీసీకి మిగతా కాలేజెస్కి డిఫరెన్స్ ఏంటి, అంటే ఎందుకు బీవీసీలో స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వాలి అంటే డిఫరెన్స్ ఏంటి మిగతా కాలేజెస్కి బీవీసీకి? ఎస్, డెఫినెట్గా. సో ఇప్పుడు అకాడమిక్స్ పరంగా వచ్చేటప్పటికి అంటే మిగతా కాలేజ్ నేను తప్పు పట్టిన కానీ, సో మా కాలేజ్ దగ్గరకు వచ్చే వరకు అటెండెన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాము. సో స్టూడెంట్స్ దే షుడ్ మెయింటైన్ దట్ 75% అటెండెన్స్. 1% తగ్గినా కూడా ఎగ్జామ్స్ అలౌ చెయ్యం. అలాగే అకాడమిక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి రిజల్ట్స్లో చూస్తే మనం ఆల్ యావరేజ్గా చూస్తే 70% అయితే తగ్గదు. అంటే 4 years యావరేజ్ చేస్తాను. ఒకసారి ఇండివిజువల్ యావరేజ్ తీసుకుంటే 90% కూడా దాటుతుంది. సో ఆల్ టుగెదర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు తీసుకుంటే 70% మినిమం రిజల్ట్ ఉంటుంది స్టూడెంట్స్ని. సో అంతే శ్రద్ధగా పిల్లలు చదువుతారు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీ ఇంట్రెస్టింగ్ అంటే పిల్లలకి యాక్టివిటీస్ బేస్డ్ నాలెడ్జ్, వర్క్షాప్స్ తోటి, సెమినార్స్ తోటి, కాన్ఫరెన్స్ తోటి, అలాగే మా క్లాస్ రూమ్ స్టడీ కూడా కంపల్సరీ డిజిటల్ స్క్రీన్స్ ఉంటాయి. సో పిల్లలు ప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు, ఫ్యాకల్టీ ప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ చాలా టఫ్గా ఉంటాయి ఇంజనీరింగ్లో. అది ఈజీగా అవ్వాలంటే ఎలాగా, మన ఫ్యాకల్టీ ఆ లెవెల్లో లేకపోవచ్చు, ఆ సబ్జెక్ట్ని అక్కడ చెప్పే సబ్జెక్ట్ అర్థం కాకపోవచ్చు. సో అప్పుడు ఏం చేయొచ్చు మనం, ఇప్పుడు యూట్యూబ్, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అంటున్నాను, ఇంకా చాలా ఛానల్స్ ఉంటాయి. సో దాంట్లోనే ది బెస్ట్ ఐఐటీస్ నుంచో లేకపోతే అమెరికా నుంచి బెస్ట్ యూనివర్సిటీస్ నుంచో ఏదైతే ఆ సబ్జెక్ట్ మీద టాపిక్ ఉంటుందో ఆ సెమినార్స్ కానీ లేదంటే వెబినార్స్ కానీ పిల్లలకి ప్లే చేస్తే వాళ్ళకి ఇంకా అర్థమయ్యే విధంగా ఈజీగా అవ్వచ్చు. సో అలా సబ్జెక్ట్, టఫెస్ట్ సబ్జెక్ట్ ఈజీగా వాళ్ళకి అర్థం అవుతే దే కెన్ ఈజీలీ క్లియర్. సో అక్కడే పిల్లలు దే ఫీల్ హ్యాపీ. అండ్ టఫెస్ట్ సబ్జెక్ట్ నుంచి ఎప్పుడైతే బయటపడతారో ఆటోమేటికల్లీ దే డిగ్రీ దగ్గర ఎక్కడ ఉంటుంది. సో దెన్ దే కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ లైఫ్ స్కిల్స్. లైఫ్ స్కిల్స్ అంటే అన్ని, ఇంక ఇంగ్లీష్తో పాటు వాడికి కోడింగ్ అని, రేపు జాబ్ చేయాలన్నా, కంపెనీ పెట్టాలన్నా, ఏదన్నా ఆ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అదర్వైజ్ ఏమవుతుంది, రేపు అకాడమిక్స్లో కనుక ఇది ఫెయిల్ అయితే అకాడమిక్స్ క్లియర్ చేసుకోవడానికి ఆ టైం అంతా సరిపోతుంది. అవును. సో నేను దాన్ని ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుంటాను. ఫస్ట్ ఇయర్ నుంచే స్ట్రిక్ట్గా పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ క్లియర్ చేసుకుని బ్యాక్లాగ్స్ లేకుండా చదివేలా నేను చూసుకుంటాను. వాళ్ళు సెకండ్ థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి మేజర్గా వాళ్ళ స్కిల్స్ మీదే మేజర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఆ రకంగా ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పుడు ప్రాజెక్ట్ ఉంటుంది, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేపిస్తాను. అలాగే కంపెనీ వైజ్ మళ్ళీ ట్రైనింగ్స్ ఉంటాయి. సో ఏదైనా టీసీఎస్ కానీ కోర్సెస్ కానీ వాళ్ళ కంపెనీస్ వచ్చేటప్పటికి పర్టికులర్గా 1 week 10 days ట్రైనింగ్స్ పెట్టి పిల్లల్ని ట్రైన్ చేస్తాం. సో దాని ద్వారా దాని టెస్ట్లు క్లియర్ చేసుకుంటూ ఫర్దర్గా హెచ్ఆర్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి క్లియర్ చేసుకుంటాం. దట్ ఈస్ హౌ వీఆర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. సో వేరే కాలేజీలు కూడా చేస్తాయి కానీ సేమ్ ఇలాగే, బట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దట్ అకాడమిక్స్లో కానీ ట్రైనింగ్స్లో కానీ. సో స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ. దట్స్ ద రీజన్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఫ్రమ్ వైజాగ్ నుంచి గుంటూరు, ప్రకాశం దాకా కూడా పిల్లలు వచ్చి మనకి జాయిన్ అవుతూ ఉంటారు. అది అలా ఉండిపోయింది. బీవీసీ అంటే పిల్లలు తెలుసు. ఎస్, అంటే మీ సైడ్ నుంచి గుడ్ చెప్పారు, అంటే ప్రైడ్ మూమెంట్స్ చెప్పారు. మీరు ఈ ఫీల్డ్లో ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా టెక్నికల్గా కూడా చాలా ఉన్నాయి. సో అన్నీ అధిగమిస్తూ వచ్చాను. నెట్వర్కింగ్ ఇష్యూస్ ఉన్నాయి, ఫీజుల ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి. సో ఇవన్నీ అధిగమిస్తూ రావాలి ఖచ్చితంగా. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి. అంటే నాకున్న ఏదైతే మీరు అన్నారు చూసారా, డెఫిషియన్సీస్ కాలేజీలో కనపడ్డాయి. అలాగే ప్రొఫెసర్ రేషియో పెంచుకోవాల్సి వస్తుంది. సో అంటే ఈరోజు ప్రొఫెసర్స్ అన్నప్పటికీ ఇప్పుడు ఐఐటి నుంచి ఎన్ఐటి నుంచి రావాలంటే మంచి మంచి శాలరీస్ ఇవ్వాలి. దానికి ఏంటంటే ఫీజులు పెరగాలి కాలేజీలో. సో మీరు నేను అంటే వేరేగా అనుకోవద్దు కానీ ఇండియా వరల్డ్ వైడ్ చూస్తే ఇంజనీరింగ్ యొక్క ఫీజు అన్ని రాష్ట్రాల్లోనూ, మన ఇండియాలోనే చూసుకుంటే అన్ని రాష్ట్రాల్లోనూ ₹1,00,000 దాటుంది. బట్ మనకి ఆంధ్రప్రదేశ్లోనే అతి తక్కువ ఫీజులతో ఇంకా నడుస్తుంది. ఇదే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ ఒకప్పుడు వరల్డ్ వైడ్ ఇంజనీర్స్ సప్లై చేయడం జరిగింది. అందరికీ తెలియదే ఉంది. ఈరోజు హైటెక్ సిటీ వచ్చిన, ఈరోజు విజయవాడలో ఎంత జరుగుతున్న, ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక ఇంజనీరింగ్కి హబ్ మన ఇండియాలో. ఈరోజు యూఎస్లో చూస్తుంటే మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు, చాలా మంది చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంజనీర్లుగా బయటకు వెళ్ళి జాబ్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ప్రొడ్యూస్ చేయాలంటే ఫీజు అన్నది చాలా ఇంపార్టెంట్. సో అది సాధించుకోవాలి. సో గవర్నమెంట్స్ కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఆ ఫీజుల యొక్క, ఎందుకంటే ఫీజు ఇవ్వగలిగితేనే మీకు క్వాలిటీ ఇవ్వగలుగుతాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా మంచి ఫీజు ఉండాలి.
సో ఆ ఫీజు పరంగా మనకు డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెఫిషియన్సీస్ ఉన్నాయి. బట్ కమింగ్ ఇన్ ఫ్యూచర్ ఫ్యూ ఇయర్స్లో అందుకనే మేము కూడా యూనివర్సిటీకి అడుగుబాట్లు వేసుకుంటూ సెల్ఫ్ సస్టైన్డ్ కావాలన్నది నా కోరిక. ఒక కాలేజ్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే వన్ ఆఫ్ ద పార్ట్ ఫ్యాకల్టీ కూడా. ఎస్, డెఫినెట్గా. సో అదే చెప్తున్నాను కదా, ఫ్యాకల్టీస్ ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే ప్రొఫెసర్స్ నేను ఐఐటి నుంచి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఐటీస్ నుంచి ఉంటాయి, ఎన్ఐటీస్ నుంచి ఉంటుంది, తర్వాత గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుంచి ఉంటుంది ఫుల్ టైం ఎవరైతే చేశారో, ఆ తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ నుంచి ఎవరైతే చేశారో వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్గా, సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్గా మేము తీసుకుంటాం. దానికి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో కమిటీ ఉంటుంది. సో ఆ కమిటీలో వాళ్ళు పాస్ అయితేనే సెలక్షన్స్ ఉంటాయి. సో వీఆర్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ సెలెక్టింగ్ ఫ్యాకల్టీస్. సో దాని పరంగానే ఐ కెన్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ ద బెస్ట్ అవుట్పుట్ అకాడమిక్స్ లో కానీ ట్రైనింగ్స్ లో కానీ ఫైనల్గా ఇది సక్సెస్ మాత్రం. ఎస్, ఫైనల్గా ఒకటి చెప్పండి, అంటే మీరు చదువుకున్న రోజులు, ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్న ఈ రోజులు ఎలా అనిపిస్తుంది కంపారిజన్? చదువుకున్న రోజుల్లో ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ చాలా తక్కువ అండి. నేను కూడా నా MBA వరకు కూడా సెల్ ఫోన్ అప్పుడే తెలుసు నాకు. అప్పుడులో నోకియా అన్న ఫస్ట్ ఫోన్ అదే. ఆ రోజుల్లో మేజర్గా కాలేజ్ అయిపోయిన తర్వాత వీ యూస్ టు స్పెండ్ ఆన్ గ్రౌండ్స్, క్రికెట్ ఆడటం, వాలీబాల్ ఆడటం, వేరే వేరే ఇతర గేమ్స్ ఆడటం, సైక్లింగ్ చేయటం. సో ఫిజికల్గా కూడా ఈరోజు మేము బాగున్నాము అంటే ఆ రోజు మనం చేసుకున్న యాక్టివిటీస్, స్పోర్ట్స్ అయితే. ఈరోజు కూడా నేను కంపల్సరీ వీక్లీ ఒక 2 days 3 days యోగా చేయటమో లేదంటే వర్కౌట్ చేసుకోవటమో, ఏదో ఒక ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఈరోజు పిల్లలు అది మిస్ అవుతున్నారు ఖచ్చితంగా. కానీ నాకు మీ కాలేజ్లో మంచిగా అనిపించింది, గ్రౌండ్ చాలా బాగుంది. ఇప్పుడు ఉన్న కాలేజెస్లో ఎక్కడ చాలా ఇరుకిరుకుగా కాలేజెస్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ లో కాలేజెస్ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ BPL ఉంది మాకు, BPL లీగ్ అని క్రికెట్ లీగ్ జరుగుతుంది. ఓకే, క్రేజీ మాట. ఇంకా పిల్లలు కంపల్సరీ 12 teams వరకు ఉంటాయి, లీగ్ మ్యాచెస్ జరుగుతాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా అద్భుతంగా పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు. అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. సో బ్యాడ్మింటన్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. సో ఐ ఎంకరేజ్, నార్మల్లీ పర్సనల్లీ ఐ లైక్ స్పోర్ట్స్. సో ఆ ఇంట్రెస్ట్ తోటి నేను అన్ని రకాలుగా స్పోర్ట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటాను. రెస్ట్ మా స్కూల్స్ చూసిన ఈరోజు బాస్కెట్ బాల్, టెన్నిస్, పికిల్ బాల్, కొత్త గేమ్స్ ఏదైతే ఉన్నాయో, అలాగే క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్. సో పిల్లలకు కూడా అక్కడ ఓన్లీ స్కూల్లో క్లాస్ రూమ్స్ పాఠాలే కాకుండా ఎవ్రీ డే 1 hour యాక్టివిటీస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ 1 గంట అలా ఆడాల్సిందే. సూపర్, నిజంగా అది ఉండాలి. అది మిస్ అవుతున్నారు. అలాగే ఈరోజు మేజర్గా మీకు తెలియదే ఉంది, ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, యూట్యూబ్స్ అని, దీనికి అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. సో దాన్ని దూరంగా పెట్టుకుని పిల్లలు దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేస్తే ఎస్, ఇంకా వీళ్ళ మించిన ఇంజనీర్స్ కూడా లేరనే నా ఉద్దేశం. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలియజేశారు బీవీసీ గురించి. ఎస్, మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ఎందుకు బీవీసీ అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని. కోస్తా ఆంధ్ర అంటే బీవీసీ, ఇక్కడ విద్యార్థులందరికీ తెలుసు. ఇక్కడ ప్లేస్మెంట్సే కానీ సార్ చెప్పారు, శాలరీ విషయం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే మరి బీవీసీ చాలా మంచి కాలేజ్ అని చెప్పి మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News. This is Sushma signing off.